ఎట్టకేలకు ఏపీలో మొట్టమొదటి పథకం. అవును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి పథకాన్ని అయితే విడుదల చేస్తూ ఉన్నారు. సో ఈ పథకం మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. మత్స్యకార భరోసా. మత్స్యకార భరోసా పేరుతో డబ్బులైతే మొదటి పథకానికి సంబంధించి డబ్బులైతే విడుదల చేస్తూ ఉన్నారన్నమాట. సీఎం చంద్రబాబు గారు ముఖ్యంగా డబ్బులు వేసే పథకం ఏదన్నా ఉందంటే అది ఈ పథకంతోనే స్టార్ట్ అయితే చేస్తున్నారన్నమాట. ఏప్రిల్ 16వ తారీఖున ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున అయితే వారికైతే జమ చేయడం అయితే జరుగుతుంది. గతంలో మత్స్యకార భరోసా పేరుతో 10,000 రూపాయలు అయితే ఇచ్చేవారు. సో ఇప్పుడు మత్స్యశాఖ భరోసా పేరుతో ఒక్కొక్కరికి 20,000 రూపాయలు. అంటే ఎవరికైతే వేటకు వెళ్ళి పడవలు బోట్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా ఒక్కొక్కరికి 20,000 రూపాయలు అయితే వారి ఖాతాలకైతే మనకి ఏప్రిల్ 16వ తారీఖున అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటికే ఈ పథకానికి అయితే బడ్జెట్లో నిధులు అయితే కేటాయించడం అయితే జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో కూడా తీర్మానం అయితే చేశారు. సో ఇది మనకి మొట్టమొదటి పథకం ఏప్రిల్ 16వ తారీఖున మత్స్యకార భరోసా అయితే రావడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 20,000 రూపాయలు. సో ఇది మనకు అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.